తన రాజకీయ ఎన్నికల ప్రచారానికి తొలి అడుగు రామతీర్థం రామలింగేశ్వర స్వామి ఆలయం నుండే ప్రారంభించానని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గుర్తు చేశారు. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన ప్రశాంత్ రెడ్డికి గ్రామ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు గజమాలతో ఘన స్వాగతం పలికారు. స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ గా అత్తిరాల సురేష్ కృష్ణతో పాటు పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన పాలక మండలి సభ్యులు ప్రజలకు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలన్నారు. తాను టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేస్తూ సేవలు అందిస్తున్నానని, కమిటీ సభ్యుల బాధ్యతలు తనకు తెలుసన్నారు. సభ్యులు ఆలయ అర్చకులను, అధికారులను సమన్వయం చేసుకుని ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రామలింగేశ్వర స్వామి ఆలయం అంటే అత్యంత ప్రీతి అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ సంస్థల నిధులను గురించి 1987 సంవత్సరం చట్ట ప్రకారము దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాలని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. పార్లమెంట్ సభ్యులందరూ వరుస క్రమంలో నిలబడాలని కోరుచున్నాను. సురేష్ కృష్ణ, శ్రీమతి మంగమ్మ వైఫ్ ఆఫ్ రాము, రాగుల వనజ వైఫ్ ఆఫ్ వెంకట రమణయ్య, తాట రమేష్ సన్ ఆఫ్ రమణయ్య, శ్రీమతి పద్మ వైఫ్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, చిన్న పుల్లయ్య సన్ ఆఫ్ వెంకయ్య, శ్రీనివాసులు సన్ ఆఫ్ రంగయ్య, సుబ్రహ్మణ్యం సన్ ఆఫ్ భాగ్యరేఖ వైఫ్ ఆఫ్ చంద్రశేఖరరావు, శరవణ కుమార్ సన్ ఆఫ్ నాగరాజు, కల్పన వైఫ్ ఆఫ్ శ్రీహరి, శ్రీకాంత్ శర్మ గారు ఎక్సెప్షియో మెంబర్. వీళ్ళందరూ కూడా ఈరోజు రామలింగేశ్వర స్వామి టెంపుల్ కి బోర్డు మెంబర్లుగా, చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వీళ్ళందరికీ మరోసారి మన కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ నుంచి నా ఎలక్షన్ క్యాంపెయినింగ్ తొలి అడుగు వేసిన దేవస్థానం ఇది. ఇటువంటి ఒక గొప్ప దేవస్థానం మన నెల్లూరు జిల్లా వాసులకు అందరికీ సుపరిచితమై అందరూ ఇక్కడ ఈ బ్రహ్మోత్సవాలకు కానీ, ఉత్సవాలకు కానీ తండోపతండాలుగా జిల్లా నలుమూలల నుంచి ఇక్కడికి వస్తారు. ఈరోజు మనం వేసిన ఈ కమిటీ ఇక్కడ నిర్ణయం తీసుకొని ఇక్కడికిక్కడ వేసిన కమిటీ కాదు. మేము పేర్లు మాత్రమే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పంపించడం జరిగింది. ఆయన ఆదేశాలతో నియమించబడిన కమిటీ ఇది. ఈ కమిటీ సభ్యులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, చైర్మన్ కానీ సభ్యులకు కానీ, నేను కూడా శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ మెంబర్ని. ఏ దేవస్థానమైనా, ఏ గుడికి మెంబర్ కావడమైనా అది మన పూర్వ జన్మ సుకృతము. భగవంతుడికి సేవ చేసే అవకాశం మనకి రావడము అనేది మనం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పి నేను భావిస్తుంటాను. అదే విధంగా మీరందరూ కూడా భావించాలని
నేను కోరుకుంటున్నాను. ఆలయ నియమాలు పాటిస్తూ అర్చకులు, అధికారులు, అదేవిధంగా బోర్డు చైర్మన్ అందరూ సమన్వయపరుచుకొని ఏ అడుగు వేయాలన్నా ముగ్గురు కూర్చొని మాట్లాడుకొని ఎక్కడ ఆలయ ఆచారాలకి ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా ఇక్కడికి వచ్చే సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తూ వాళ్ళకి ఏం కావాలో అవన్నీ చూసుకోవడమే ఈ రోజు నియమించబడిన ఈ చైర్మన్ గాని కమిటీ సభ్యులకు గాని అందరికీ ఆ భగవంతుడి సేవలో ఇవన్నీ చేసుకుంటూ తరించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆలయం చుట్టుపక్కల నలుమూలల శుభ్రపరచుకొని ఆలయాన్ని అభివృద్ధి చెందడానికి ఇప్పుడు ఈ కమిటీ సభ్యులు, ఈ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ఆలయం ఇంకా అభివృద్ధి చెందాలని, దానికి ఎటువంటి సహకారం కావాలన్నా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను తప్పకుండా మీకు అండగా ఉంటామని ఆల్రెడీ నేను రాజకీయాలకి రాకముందే మీకు అందరికీ తెలుసు. ప్రభాకర్ రెడ్డి గారు ఈ దేవస్థానం అంటే చాలా ఇష్టం, ఆయన ఇక్కడ డోనర్ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ఎక్కడ ఎటువంటి భగవంతుడికి అపచారాలు జరగకుండా చూడాలని చెప్పి చైర్మన్ గాని, మెంబర్ని గాని, అదేవిధంగా పూజారిని, అధికారులని అందరూ కోరుకుంటున్నాను. ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం, ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ. నీట్ 2025 ఫలితాల్లో ఆల్ కేటగిరీలో 13, 17, 38 వంటి 100లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో 161, 253, 323, 515, 546, 563, 804, 955, 962 వంటి 1000లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ. ఒక్క ఈ సంవత్సరమే 386కు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు 2 తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా 2900కు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ మెడికల్ అకాడమీ, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.